నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాల కోసం భూ సమీకరణ ప్రారంభిస్తున్నాం. పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడి. రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న మాజీ మంత్రి రోజా. ఓటుకు నోటు కేసులో మీ తోడు దొంగ ఈ విషయం చెబుతున్నాడంటూ ఫైర్. విజన్ 2047 లక్ష్యంగా సీఎం చంద్రబాబు పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాల కోసం భూ సమీకరణ ప్రారంభిస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఎండ్రాయి, వడ్డిమాను గ్రామాల నుండి రెండో దశ భూ సమీకరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. తల్లిదండ్రులు లేని అనాథ మైనర్లకు నిబంధనలు సడలించి పింఛన్ మంజూరుకు అథారిటీ అనుమతి ఇచ్చిందని తెలియజేశారు. రైతులు ప్రస్తావించిన రోడ్ హిట్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 754 పోస్టులు 2015 ఏప్రిల్లోనే శాంక్షన్ అయి ఉన్నాయి జీవో నెంబర్ 81 ద్వారా. అయితే అందులో కొన్ని రెగ్యులర్ పోస్టులు, కొన్ని వచ్చి కాంట్రాక్ట్ బేస్, అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకునేట్టుగా ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అయితే దాంట్లో ఇంటర్నల్గా కొద్దిగా మార్పు కోసం ఈరోజు యాక్చువల్గా అంటే కాంట్రాక్ట్ మీద కొన్ని ఉన్నాయి, తర్వాత అవుట్సోర్సింగ్ ఉన్నాయి, డిప్యూటేషన్ ఉంది, రెగ్యులర్ ఉన్నాయి. ఒక్కోసారి అవైలబిలిటీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, రెగ్యులరు అవి కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకున్న అలౌ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీని అడగటం జరిగింది. అథారిటీ దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ల్యాండ్లెస్ పూర్ పెన్షన్స్ ఒక 7 మంది ఆర్ఫన్స్, మైనర్ ఆర్ఫన్స్ పెన్షన్స్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు, మేజర్ అయి ఉండాలి. అయితే మైనర్స్ ఒక 7 మంది ఫాదర్ మదర్ లేని వాళ్ళు ఉన్నారు. ల్యాండ్లెస్ పూర్ అమరావతి క్యాపిటల్ సిటీలో వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా రోడ్డు హిట్స్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క వాస్తు దాంట్లో రోడ్డుకి స్ట్రైట్గా హిట్ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ 2014-19లోనే ఆ రోజు రైతు సోదరులందరితో కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసాం. అయితే కమర్షియల్కి ఆ రోజు వద్దన్నారు. కమర్షియల్ ప్లాట్స్కి యాక్చువల్గా వాస్తు అనేది అవసరం లేదన్నారు. అయితే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కమర్షియల్ కూడా వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఈ రెండు ఏదైతే ఉన్నాయో వాటికైతే రోడ్స్ హిట్ అవుతున్నాయో ఆ రెండింటికి కూడా మాకు మీరు కన్సిడర్ చేయండి అని అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టాము. అథారిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. అది కాకుండా ఒక హౌస్ పెద్ద రోడ్డు ఉండి ఆ హౌస్కి ఎదురుగా స్మాల్ రోడ్డు ఇంకోటి ఉండి హిట్ అయితే దాన్ని కూడా కన్సిడర్ చేయండి, అటు కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. ఇవన్నీ తీసుకుంటే 112 ఉన్నాయి. ఈ కేసులన్నీ మొత్తం 112 ఉన్నాయి. అయితే వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్ అలాట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తుంటే అది కన్సిడర్ చేయరు. అలా కాకుండా వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటే వాళ్ళు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేసాం. వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా మళ్ళా వేసిచ్చే విధంగా వెరీ స్పెసిఫిక్ అబౌట్ లాటరీ సిస్టమ్ అనే దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా కృష్ణా రివర్ ఫ్రంట్లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు పీపీపీ మోడల్లో 1 acre ల్యాండ్ ఇచ్చేటట్టుగా అది ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలోనే ఇచ్చే విధంగా ఈరోజు యాక్చువల్గా
అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు టెండర్ పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏదైనా పీవీపీ మోడల్లో టెండర్ పిలిచి దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. కూటమి పాలనలో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి సోదరులను రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూశామని, రాయలసీమ ద్రోహులు ఎవరో ఆయన మాటలతోనే స్పష్టమైందని అన్నారు. సీఎం చంద్రబాబు రాయలసీమను మోసం చేస్తున్నాడని, ఓటుకు నోటు కేసులో ఆయన పార్ట్నరే చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకైతే ఇంకా బాధాకరం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా? నువ్వు పుట్టింది రాయలసీమలో, పెరిగింది రాయలసీమలో. ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు. రాయలసీమ ఏం తప్పు చేసింది? మీకేం అన్యాయం చేసింది? ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొచ్చారు. 960 కోట్లు దీనికి వెచ్చించడం జరిగింది. మన శ్రీశైలంలో వాటర్ని మన రాయలసీమకే కాదు, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీరు, తాగునీరు ఇస్తారు ఆ ప్రాజెక్టు పూర్తయితే. అలాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ, మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జతకలుస్తామని అడుగుతున్నా. మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది. కేవలం కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయేయటమా? ఇలాంటి రాళ్లు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజిషన్ చేయటం కానీ, అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి దానికి అమౌంట్ ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం. అండ్ సాక్షాత్తు జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారు చెప్పారు కదా, ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను, ఈ రోజు ఆయన కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్ గా మీటింగ్స్ లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా, చూడలేదనుకున్నారా, లేదా మతిమరుపులు ప్రజలకు అనుకున్నారా? సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు. ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా, మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు? మీ అబద్ధాలు నమ్మటానికి ఎవ్వరు లేరు. విజన్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సామాజిక సంక్షేమ బోర్డును గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలియజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మరలా చంద్రబాబు తిరిగి ప్రారంభించారని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా అర్హులైన 4,400 మంది ఎస్సీ లబ్దిదారులకు 1,00,000 నుండి 3 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు 63 కోట్లు మంజూరు చేశారని తెలియజేశారు. గతంలో ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క హాస్టల్ సందర్శించిన పాపాన బోల. ఈ మధ్య పత్రికలు రాస్తున్నారు, కొంతమంది ఇచ్చిన జీవోల మీద కూడా
కోర్టులు కూడా బాధ్యత పడి 2 మంచి మాటలు చెప్తున్నాయి. అసలు సంక్షేమ హాస్టల్ని పట్టించుకున్న నాదుడే లేడు. కానీ ఈ ప్రభుత్వం చంద్రలపాడులో ఒక హాస్టల్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. మొన్న అనకాపల్లిలో హాస్టల్ విద్యార్థులు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అంటే ఒక పక్క ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలుతో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్ కానీ వాళ్ళ మంచి చెడ్డ కానీ చూడాల్సిన బాధ్యత ఉంది. నేను కూడా సంబంధిత పర్యవేక్షకులు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, హాస్టల్స్ని మీ ఇంటిలాగా బాగు చేసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ల మీద ఉంది. మీ ఇంటిలో పిల్లల్ని ఎలా అయితే మంచి మాటలు చెప్పుకుంటారో, ఎలా చదువుతున్నాడని ఆరాధిస్తారో, అతని యొక్క యోగక్షేమాలు ఎలా చూస్తారో, అలాగనే హాస్టల్ విద్యార్థులు కూడా హాస్టల్ వార్డెన్లు, హాస్టల్ నిర్వాహకులు తమ బిడ్డల్లాగా భావించి వాటిని కాపాడుకోవాలి. ఇటీవల ముస్తాబ్ అని చెప్పని ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అంటే లేలేత వయసులో ఉన్న పిల్లలకి అంటే శుభ్రంగా ఉండటం, తలదువ్వుకోవటం, కాస్త ఉతికిన బట్టలు వేసుకోవటం, స్నానాలు చేయటం, గోళ్ళు తీసుకోవటం, నలుగురితో పాటు శుభ్రంగా ఉండేది ఈ శుభ్రత అయిన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బోర్డు ప్రభుత్వంతోనూ మంత్రిత్వ శాఖతోనూ అధికారులతో సహకరిస్తూ ముందుకెళ్ళటం జరుగుతుంది. ఈ సందర్భంగా 1-2 మాటలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కానీ బడుగులకి కానీ చెప్పాలి. ఏంటంటే అరుంధతి సినిమాలో పశుపతిని బంధించిన తర్వాత గద్వాల రాజ్యంలో చెట్లకు పూలు కాసినాయి, పూలు పళ్ళైనాయి, పసిపిల్లలు పాలు తాగారు. పశుపతిని బంధించిన తర్వాతే జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 24 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పనికిమాలిన ప్రభుత్వాన్ని, దిక్కుమాలిన ప్రభుత్వాన్ని బంధించిన తరువాతే రాష్ట్రంలో ఆర్థిక గాడి నడుస్తుంది, ఒక అభివృద్ధి ప్రక్రియ నడుస్తుంది, అమరావతిలో జనసంచారం జరుగుతుంది, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒక క్వాంటం వాలీ మాట వినిపిస్తుంది, ఒక బిట్స్ పిలాని మాట వినిపిస్తుంది, ఒక గూగులమ్మ విశాఖపట్నం ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. నేను చెప్పిన ఈ త్రిదళ పత్రం మీద అంటే ఉపాధి, సంక్షేమం, భద్రత అనే అంశాల మీద ఈ రాష్ట్రంలో పర్యటించబోతున్నాం, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టబోతున్నాం, జాబ్ మేళాలు పెట్టబోతున్నాం, సమస్యలు వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. ఒక అవేర్నెస్ కావాలి. 100 పువ్వులు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని ఈ రాష్ట్రం నాది, నేను నా ఆంధ్రప్రదేశ్ అనే ఒక మదనం జరగాలి. ఒక చైతన్యవంతమైన సమాజాన్ని, చైతన్యవంతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలా తీర్చిదిద్దుకుంటేనే ఎన్ని ప్రమాదాలు వచ్చినా, భవిష్యత్తులో ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా, రప్ప పార్టీతో ఎవరో చేతులు కలిపినా, కాళ్ళు కలిపినా, డబ్బులు ఇచ్చినా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. స్వామి వివేకానంద జన్మదినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల న్యాయాధికార సంస్థ చైర్పర్సన్ ఏ వాసంతి ఆదేశాల మేరకు స్థానిక వైఎన్ కళాశాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆచార్య కనకారావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ముందుగా కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులతో సే ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్ అనే నినాదంతో కళాశాల నుండి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ శ్రీ రామకృష్ణ, పీజీ డైరెక్టర్ చింతారావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సోమేశ్వరి, యాకూబ్, ప్యానెల్ లాయర్స్ ఫణికర్, నరసింహరాజు, ఆనంద్, చాముండేశ్వరి, పారా లీగల్ వాలంటీర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.